సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారానికి సంబంధించి మంచి నైవేద్యాలు ప్రసాదాలు రమ్మగారు చూపిస్తున్నారు కదా. మరి ఈ రోజు ఏం ప్రసాదం చూపించబోతున్నారో రమ్మగారు? శనగపప్పు పాయసం చేసుకుందాం. శనగపప్పుతో పాయసమా? ఓకే. మామూలుగా పెసరపప్పు గుమ్మడికాయ కలిపి చేసుకున్నాం. పెసరపప్పు ఈ శనగతోటి కూడా చేస్తారు. అప్పుడెప్పుడో ఉడిపి వెళ్ళాను చూడు, మొన్న వెళ్ళింది ఉడిపి కాదు, 5-6 ఏళ్ల క్రితం ఒకసారి ట్రిప్కి వెళ్ళాం. అవును. అప్పుడు ఈ శనగపప్పు పాయసం గుళ్ళు దేవాలయపు భోజనంలో వడ్డించారు. ఉడిపిలో అలా డిఫరెంట్గా ఉంది. ఏమనుకున్నంటే పూర్ణం వడ్డించారని భావించాను నేను, కానీ అది పూర్ణం కాదని, అది పాయసం అని పక్కన కూర్చున్న ఒక తెలుగు వచ్చిన కన్నడిగా ఆవిడ నాకు చెప్పారనమాట. సో ఎలా చేస్తారు నీ రెసిపీ ఆవిడని అడిగాను. ఆవిడ సగం కన్నడ సగం తెలుగు 2-3 ఇంగ్లీష్ ముక్కలతోటి కొంచెం చెప్పారు. ఆవిడ 3-4 వెరైటీలు చెప్పారు. 2-3 వెరైటీలు ట్రై చేసి నాకు బాగా నచ్చిన వెరైటీ ఇవాళ ప్రజెంట్ చేస్తున్నాం. తప్పకుండా. అమ్మవారికి కూడా మనం శనగపప్పు ఇష్టం అని చెప్పారు. లక్ష్మీదేవికి శనగపప్పు అంటే ప్రీతి కాబట్టి శనగతోటి చేసే ఏ తీపి పదార్థమైనా, మనం బూరెలు చేసుకుంటాం కదా, ఇలా పాయసం చేసుకోవచ్చు. శనగపప్పుని బాగా శుభ్రంగా కడిగేసి 1-2 గంటలు నానబెట్టేసేయండి. దీంతో పాటుగా 1 కప్పు శనగపప్పు అయితే 2 స్పూన్ల బియ్యం, అంతే బియ్యం 2 స్పూన్లు చాలు. ఈ బియ్యాన్ని కూడా నానబెట్టి పక్కన పెట్టుకుందాం. దీనికి మనకి బెల్లము కొబ్బరి కావాలి, పచ్చి కొబ్బరి, ఇవి 2 పక్కన పెడదాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే నానబెట్టిన శనగపప్పుని 2 విజిల్స్ రానిద్దాం కుక్కర్లో పెట్టి. స్టవ్ వెలిగించేసి పప్పు నానబెట్టేసుకున్నాము. 1 కప్పు నీళ్ళు పోస్తే చాలు, బాగా నానిపోయింది కాబట్టి. దీనికి పాకం హడావిడి ఏం లేదు, పప్పు ఉడకటం మెయిన్. ముందు 3 విజిల్స్ రానిచ్చి దించేద్దాం పప్పు. అలాగే కూడా 2 విజిల్స్ చాలు, నానిపోయింది కదా. ఎక్కువ నానబెట్టకపోతే 3-4 విజిల్స్ తెప్పించండి, లేకపోతే శనగపప్పులో పలుకుండిపోతుంది. ప్రాసెస్ ఒకసారి చెప్పండి అమ్మగారు. నానబెట్టిన శనగపప్పు కుక్కర్లో పెడతాం, ఉడుకుతుంది, మూత తీస్తాం. కొబ్బరి బియ్యము, నానబెట్టిన బియ్యము మెత్తగా రుబ్బేసుకుంటాం, మిక్సీ చేసేసుకుంటాం. ఈ శనగపప్పులో నీళ్ళు అవసరమైన కాసిన నీళ్ళు పోసుకుని బెల్లం వేసి, బెల్లము శనగపప్పు కలిపి ఉడుకుతూ ఉండగా మనం ఈ రుబ్బేం కదా కొబ్బరి పాలు, బెల్లం, బియ్యపాలు అవి పోసేస్తాం. ఇంకా పైన పాలు పోయక్కర్లేదు, కొబ్బరి పాలు అక్కర్లేదు, ఇవి 2 రుబ్బి పోసేస్తాం. బాగా ఈవెన్గా ఉడుకుతుంది. ఈ బియ్యం కూడా ఉండటం వల్ల చిక్కదనం వస్తుంది. ఎందుకంటే శనగపప్పు బిళ్ళలుగా ఉంటుంది, బేడలుగా ఉంటుంది కదా గింజగా, దానికి చిక్కదనం కోసం అండ్ ఏమనాలంటే దాన్ని బైండింగ్ కోసం బియ్యం. అట్లా మనం ఇందులో శనగపప్పుతో పాటుగా సగ్గుబియ్యం వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మనం బియ్యము కొబ్బరితో చేస్తున్నాం. అది అయిపోయింది వచ్చేసింది. ఏదైనా ప్రెషర్ ప్యాన్ లో చేసుకుంటే అందులోనే డైరెక్ట్ గా చేసుకోవచ్చు. అయితే మనం కొంచెం మనం కుక్కర్లో పెడితే కాస్త మెత్తగా అయిపోతుంది. వేరే పాత్రలోకి పప్పు చూడు ఎంత బాగుంది చక్కగా ఉడికింది రమ్మగారు కదా. అంటే ప్రాపర్ గా కుక్ అయిన ఫీల్ తెలుస్తుంది చూడండి. నానింది కదా మంచిగా. స్టవ్ వెలిగించు. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 కప్పు శనగపప్పుకి 1.5 కప్పు ఇంచుమించుగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసేద్దాము. అలాగా కదిపి దీన్ని కొంచెం ఉడకనిద్దాం. బెల్లం కరిగాక మనం బియ్యం కాసి నానబెట్టి పెట్టుకున్నాం కదా, నానబెట్టి పెట్టుకున్న బియ్యము 1 కొబ్బరి చిప్ప గ్రైండ్ చేసేసాం. చూడు ఇట్లా పాల్లాగా వస్తుంది. ఎంత బాగా వచ్చిందో. ఇది నానిన బియ్యం కాబట్టి మెత్తగా అయిపోయింది కదా, తొందరగా ఉడికిపోతుంది. దీంతో కలిసి చక్క ఫిర్నీ లాగా వస్తుంది అనమాట. బియ్యం ఇన్ని బియ్యం చాలు, అందుకనే జస్ట్ మీరు 2 స్పూన్స్ వేసినట్టు అంతే. ఉడుకుతుంది. కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగాక మనం బియ్య పిండి పోసేసుకోవచ్చు.
ఇది పెడతారా రమ్మగారు మీరు కూడా నైవేద్యం? పెడతాను. ఇది పెడతాను, పెసరపప్పు పాయసం పెడతాను. చొడిపి అయితే ఇప్పుడు మనం బెల్లం వేసాం కదా, అవునవును. ఇంకంత మనం నొక్కితే తప్పిస్తే మెత్తపడదు, ఇలాగే ఉంటుంది. కొంచెం మనం చిక్కగా కావాలి, ఇంకా బాగా ఇది కలిసిపోవాలంటే కొంచెం పప్పు గుత్తితో కుమ్మేసుకోవాలి. ఇలా ఉంటే బాగుంటుంది లుక్. పప్పు ఉంటే చూడటానికి బాగుంటుంది. పెసరపప్పుతో కూడా చేస్తారండి? పెసరపప్పు పాయసం చేస్తారు. సేమ్ ప్రాసెస్? ఇదే ప్రాసెస్. మనం గుమ్మడికాయ పెసరపప్పు కలిపితే బాగుంటుంది. ఆల్రెడీ మనం చేసాం ఒక వీడియో, బాగుంటుంది. అది కూడా పెట్టుకోవచ్చు. బెల్లం కరిగిపోయింది కదా జయ. అవునండి. ఇప్పుడు మన కొబ్బరి పాలు పోసేద్దాం. ఎంత తీసుకున్నారు అమ్మగారు కొబ్బరి? ఒక్క కొబ్బరి చిప్ప. మనం బియ్యం కదా ఇందులో ఉన్నది, అది చిక్కబడేదాకా వదిలిపెట్టేది. పోసేద్దాం. ఇది కూడా దీన్ని స్టవ్ మీద వదిలేయటమే, అంతే. చిక్కగా అవ్వాలా? చిక్కబడుతుంది. ఉడిపిలో మీరు టేస్ట్ చూసానని చెప్పారు కదా, రుచి చూసాను. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇంట్లో ఇదివరకు చేసేవాళ్ళు? అబ్బే, ఆ ఉడిపిలో టేస్ట్ చూసామా. పక్కనే ఒక ఆవిడ కూర్చున్నారు భోజనాలు అప్పుడు. మనకి భగవంతుడు ఒక అవకాశం ఇస్తుంటాడు. ఏదో ట్రిప్కి వెళ్తాం, ఎక్కడికో వెళ్తామా, అక్కడేం దారి తన్ను తెలియదు మనకి, ఏం చూడాలి ఏం చేయాలి తెలియదు. ఆ పక్కన కూర్చున్నాడు చక్కగా గుమ్మడి కుండలు నున్నగా బాగున్నారు. ఓ 55-60 ఏళ్ళు ఉంటాయి. ఆవిడ ఏ ఊరు ఏదో అడిగారు. అడిగాక కొంచెం కన్నడ యాస. నేను ఇది హైదరాబాద్ అని చెప్పా. ఏ పదార్థాలు ఏమిటో తెలియట్లేదు మాకు, కొన్ని మనకు అలవాటు లేనివి కదా. అయితే ఆవిడ అవన్నీ చెప్పి అక్కడ ఉన్న బృందావనం చూడాలి, అక్కడ ఏమేమి చూడాలో ఒక 3-4 ప్లేసులు చెప్పి ఆ బృందావనం దాకా నాతో పాటు వచ్చి మేము అవన్నీ చూశాక ఆవిడ మళ్ళీ కనపడలా. నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా ఆవిడ కోసం వెతికాను. నేను అనుకుంటా కృష్ణుడు నాకు ఏం చూపించదలుచుకున్నాడో అలా చూపించేస్తాడు. అందులో ఈ వంటకం ఒకటి. ఆవిడ 3-4 వెరైటీస్ చెప్పారు ఇందులో. చెప్పా కదా, ఇది సగ్గుబియ్యం కలుపుకోవాలి, కలిపి ఉడకబెట్టుకోమన్నారు ఒకటి, ఇది పెసరపప్పు చెప్పారు ఒకటి, ఓ గుప్పెడు బియ్యము ఎక్కువ శనగపప్పు చేసి చేయమన్నారు ఒకటి, ఇది 4వది. అయితే దీంట్లో ఆవిడ చెప్పింది ఇప్పుడు నేను చేస్తున్నది ఒకటి అవునో కాదో నిజంగా నాకు తెలీదు. కాస్త అటు ఇటుగా నాకు బాగుందనిపించిన మెథడ్ 2-3 సార్లు సగ్గుబియ్యం వేసి కూడా చేశా, నాకు నచ్చలేదు. అండ్ మోర్ ఓవర్ మనం ప్రసాదంగా చేసేటప్పుడు సగ్గుబియ్యము సేమియా సాధారణంగా వాడం. నేను చెయ్యను, మరి మా ఇళ్లలో తక్కువ అంచేత ఇలా మొదలు పెట్టుకున్నాను అనమాట. చూడు ఎంత చిక్కగా అయింది. అవునవును. కానీ మీరు అన్నట్లుగా రమ్మగారు, కొంతమంది వ్యక్తులు ఎందుకు తారసపడతారో తెలీదు. అదే మళ్ళీ కంటిన్యూ అవ్వదు. కానీ వాళ్ళు చేయాల్సింది చెప్పాల్సింది చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. అదే చాలా మంది వస్తారు మన జీవితంలో అట్లా. నాకైతే క్షేత్రాలు చాలా చోట్ల అలాంటి అనుభవం ఉంది. ఎవరో ఒకళ్ళు వస్తారు, మీరేమో గమ్మున కూర్చోరు కదా, పలకరిస్తూనే ఉంటారు. వాళ్ళు మాట్లాడకపోయినా నేను పలకరిస్తాను. అవతల వాళ్ళు పలకరించిన ప్రశ్నకి సమాధానం ఏదో అడుగుతాం కదా, అడిగేసరికి ఆటోమేటిక్గా మనకు కావాల్సింది వచ్చేస్తుంది. కొంచెం భాష కుదిరితే ఇంకా బాగుంటుంది. 2 నిమిషాలు ఇది కుతకుతలాడుతూ ఉండగా దించే, అప్పుడు మనకి బియ్యం ఉడుకు పట్టినట్టు అనమాట. చూడు రైస్ చూడు, అందుకని చిక్కగా వచ్చేసింది. కానీ ఒక పదార్థం కలిసేసరికి ఎంత మార్పు కదండి. అదే కదా, మన జీవితం కూడా అంతే. ఒకళ్ళు యాడ్ అయ్యేసరికల్లా జీవితంలో ఎన్ని మార్పులు వచ్చేస్తాయో. సుమన్ టీవీ యాడ్ అయ్యి నా జీవితం ఎంత మారిపోయిందో చూడు. నీ పాలు తాలికలు వాటిని గుర్తు చేస్తోంది కదా. అవును రమ్మగారు. మనం ఇందులో మామూలు పాలు కనుక పోస్తే అప్పుడప్పుడు విరిగిపోతుంది. చిక్కటి పాలు కూడా పోసుకోవచ్చు. ఒకసారి పాలతోటి కూడా చేశాను నేను. నెక్స్ట్ టైం చేసినప్పుడు పాలు సగ్గుబియ్యంతో చేద్దాం, అంటే దేవుడి ప్రసాదంగా కాకుండా. ఇప్పుడు ఏదో అమ్మవారి ప్రసాదంగా చేస్తున్నాం కదా. నెక్స్ట్ టైం ఇందులో నేను నేర్చుకున్న 2వ మెథడ్ చెప్తా. ఇంకేమున్నాయి రమ్మగారు, శ్రావణ మాసం కార్తీక మాసం వరుసగా పూజలే కదా మనకి. అవును, వచ్చేసింది. మనం ఒక చిన్న బ్రౌన్ టింజ్ కనిపిస్తుంది చూడు, మీకు ఇది రావద్దు అంటే కొబ్బరికి వెనకాలండే నల్లటి భాగాన్ని తీసేసి గ్రైండ్ చేసుకోండి. నాకు అభ్యంతరం ఉండదు, నాకు ఇలా ఉంటేనే ఒక న్యాచురల్ లుక్ ఉంటుంది. అలా తెల్లగా ఉంటే నచ్చదు అనమాట. సరే తీసేద్దాం జయ. కుతకుతలాడుతుంది చూడు. అవునవును, సరిపోతుంది. అంతేనండి. అంతే. దీన్ని స్టవ్ ఆపద్దు కానీ ఏలక పొడి వేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, కాలట్లేదండి. లేదు, పట్టుకోగలిగే వేడిగానే ఉంది. తీసేద్దాం, పక్కకు పెడతాం. ఒక చిన్న మూకుడు పెట్టి
ఇందులోకి కాస్త తిప్పమంటారా? కలిపి ఏం కాదు, ఏలక పొడి సెటిల్ అయింది పైన, ఎందుకంటే ఏం లేదు. చక్కగా ఇది ఇంకా చిక్కగా కావాలంటే కొబ్బరి పాలు కొంచెం చిక్కగా తీసుకోవటము సరిపోతుంది. ఇది ఒక గంటకి సెటిల్ అయిపోతుంది. ఇంకొంచెం చిక్కగా అప్పుడు ఇలా స్పూన్తో తీసుకోవచ్చు అనమాట. చిన్న పలచగా మనం ఎక్కడైనా వేస్తే అది ఇట్లా కరుగుతుంది, కొంచెం జరుగుతుంది తప్ప పరిగెత్తదు. ఇప్పుడు రన్నింగ్ రేస్లో ఉంది, అంత రన్ చేయదు, కొంచెం బ్రిస్క్ వాక్ మాత్రం చేస్తుంది. జీడిపప్పులు, కిస్మిస్లు కావాలంటే చిన్న బాదం ముక్కలు కూడా వేసుకోవచ్చు. వేయించేసి అందులో పోసేస్తాం. మన ఇప్పుడు శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఇందాకటికంటే చిక్కబడిపోయింది చూడు. అవునవును. ఇంకా సేపు ఆగితే మరి ఇంకా బ్రహ్మాండంగా చిక్కబడిపోతుంది. ఇలా ఒక కొత్త పాత్రలో చేసుకుంటే ఇక మళ్ళీ ఇంకో సర్వింగ్ డిష్ లేకుండా ఈ డిష్నే తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర కూడా పెట్టేసేయచ్చు. ధారాళంగా నెయ్యేసి అమ్మవారికి వడ్డిచ్చేసేయటమే. నీకు శనగపప్పు పెసరపప్పుకి నెయ్యి ద బెస్ట్ కాంబినేషన్. రుచికే కాదు, అవి అరుగుదలకి కూడా చాలా మంచిది. ఇదిగో ఘుమఘుమలాడే కమ్మని శనగపప్పు పాయసం రెడీ. ఎస్, సూపర్. అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెట్టాలి అనుకునే వాళ్ళు ఏం పెట్టాలి ఒక అనుమానం, ఏం చేయాలని తోచదు రమ్మగారు. అవును, ఇది ఒక రోజు వాడుకోవచ్చు చక్కగా. 5 ప్రసాదాలు చేయదలుచుకున్న వాళ్ళు ఇది 5వ ప్రసాదంగా చేసేసుకోవచ్చు. అంతే. రైట్ రమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీకు శ్రావణ మాసం శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు.